హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 7. ఆ తరువాత కలవవలసిన మనుషుల లిస్టు, కొన్ని లెక్కలు ఉన్నాయి. నా మనసు కాస్త కుదుట పడింది. రోజు నేను ఆనంద్ కలిసి తిరిగే చోట్ల తిరిగి వస్తే గాని మనశ్శాంతి దొరికేది కాదు. ఆ రోజు మా బంధువు మామవరస అయిన అతని టెలిగ్రామ్ వచ్చింది. అత్త పోయిందట. వాళ్ళు చాలా భేదస్థితిలో ఉన్నారు. వెళ్ళి డబ్బిచ్చి అంతా చేయించాను. కానీ అత్త వదిలిపోయిన ఊర్మిళను ఏం చేయాలో తోచలేదు. ఆ 2 కళ్ళు నన్ను వెంటాడుతున్నట్టే ఉన్నాయి. మళ్ళీ కొన్ని పేజీల గ్యాప్. ఆ సంవత్సరం విశేషాలు ఏమీ లేవు. నాకు తెలియదు లాల్. రెడ్డికి రామనాథం బెదిరింపులు ఎక్కువయ్యాయి. నా ఎదురుగానే బాలరాజు అందరినీ ఎదిరిస్తున్నాడు. అవును, ఆనంద్ స్వభావం అలాంటిది. అందరూ ప్రేమిస్తారు అనుకున్నాను. ఒకరి చేతిలో దోషులుగా చిక్కినంత దురదృష్టం ఇంకొకటి లేదేమో. ఒక్కసారి తప్పు చేసిన వాడు తలెత్తుకు తిరగలేడేమో. పైగా ఆ తప్పు అతడిని వెంటాడుతుంటే చిరాకు, కోపం ఎక్కువ అవుతాయి. ఆ చిరాకు బాలరాజు మీద ప్రదర్శించాను. నన్ను ఆ కోవలోనే చేర్చి బాలరాజు అవమానించేవాడు. ఆ రోజు మరో భయంకరమైన సంఘటన జరిగిపోయింది. అందరం ఉండగానే మమ్మల్ని ఒక్కొక్కరిని చంపుతానని బాలరాజు శపథం చేశాడు. రామనాథం చెయ్యి చేసుకున్నాడు. అతను శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాక మందు పార్టీ అంటూ నన్ను కవ్వించారు. నా మందుతోనే ఆనంద్కు తిలోదకాలు ఇచ్చానని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిన గంటకే రామనాథం మరణ వార్త అందింది. నాకు మతిపోయింది. అతన్ని ఎవరో కసితీరా కొట్టి చంపారు. పిస్టల్, తుపాకీ ఉపయోగించలేదు. బాలరాజుకే బలమైన సాక్ష్యం, అవకాశం ఉన్నాయి. పోలీసులు ప్రశ్నించినప్పుడు నేను విన్నది చెప్పాను. దాంతో బాలరాజుకు శిక్ష పడింది. బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. ఆవేశంలో ఏం చేశాడో అతనికే తెలియలేదు. అంతే రాసి ఉంది. అంజని గాఢంగా నిట్టూర్చింది. ఆమె తలపై నుండి పెద్ద భారం దిగింది. తన తండ్రి తనతో అబద్ధం చెప్పాడు. అయినా డైరీలు ఆయన అంతరంగానికి ప్రతిబింబాలు. శ్రీహర్షకు ఫోన్ చేయాలని ఫోన్ దగ్గరకు వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది శ్రీహర్షకు ఫోన్ లేదని. అతను స్నేహితునితో ఉంటున్నాడు. నిట్టూర్పు వదిలి వెనక్కు వచ్చింది. మళ్ళీ తండ్రి డైరీలు తిరగవేసింది. తన తల్లి ఊర్మిళ ప్రవేశం వరకు రాశాడు. ఆ తర్వాత లెక్కలు, ముఖ్యమైన కార్యక్రమాలు నోట్ చేసి ఉన్నాయి. బాలరాజుకు మతిపోయింది. తన తండ్రి హంతకుడు కాడు. ఈ డైరీలు తీసుకువెళ్ళి ఆయన నిలదీస్తాను. ఏమనుకున్నాడో అసలు. కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చి వంటావిడి చేత టీ తెప్పించుకుని త్రాగింది. నాన్న అంటూ క్రిందకి వచ్చింది. కోటేశ్వరరావు లేడు. బయటకు వెళ్ళాడు. తన ఆనందం ఎవరితోనైనా పంచుకుంటే తప్ప శాంతి ఉండదేమో. ఆనందంతో తన గుండె బ్రద్దలవుతుంది. ఆమెకు ఆ క్షణంలో విజయ గుర్తుకు వచ్చింది. పరుగున వెళ్ళి ఫోన్ తిప్పింది. హలో. అవతలి కంఠం వింటూనే ఫోన్ పెట్టేసింది. ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు. అది లలితమ్మ కంఠం. ఆశాభంగం కలిగినట్టు కూర్చుండిపోయింది. విజయ లోకల్గా ప్రింట్ అయ్యే ఒక వార్తాపత్రిక పట్టుకుని దాన్ని పరిశీలనగా చూస్తూ కూర్చుంది. దాదాపు రోజు విడిచి రోజు ఆ పత్రికలో భర్త ఫోటో వస్తుంది. మమ్మీ, నీ ఫోటో రాదేం మమ్మీ? స్వీటీ వచ్చి ప్రశ్నించింది. పిల్ల ముందు తను బయటపడితే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అందుకే వార్తాపత్రిక పక్కన పడేసి కూతుర్ని దగ్గరగా తీసుకుంది. స్వీటీ, నీవు ఏబిసిడీలన్నీ నేర్చుకున్నావా? ఓ ఎస్ మమ్మీ, అమ్మమ్మకు అప్పగించేశాను. అదిగో డాడీ. తల్లి చేతులు తప్పించి రాజశేఖర్ పైకి దూకింది. అతను కూతురు చేతిలో క్యాడ్బరీస్ పెట్టాడు. ఆమె 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. విజయ భర్తను కొత్తగా, చిత్రంగా చూసింది. ఏమిటోయ్, అంత ముద్దుగా ఉన్నానా? కళ్ళు వెడల్పు చేసి మరీ చూస్తున్నావు. వచ్చి ఆమె ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు. ఆమె నోరు విప్పలేదు. చిన్నగా మందహాసం చేసింది. విజ్జి. అతడు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. ఇది హాలు, పడకగది కాదు. రుసరుసలాడింది విజయ. ఇంట్లో ఏ మూలైనా సరసాలు ఆడవచ్చునని భర్తకు ఒక్కడికే లైసెన్స్ ఉంది డియర్. ఏమిటి మధ్య గంభీర ముద్రలు ఎక్కువగా చూపుతున్నావు? ఇదంతా తమ్ముడు గురించి బెంగేనా? ఉండదా నాయనా, తండ్రి లేక ఒకరికి ఒకరుగా పెరిగారు అంటూ లలితమ్మ అల్లుడి ముందు మంచినీళ్ళు, కాఫీ పెట్టింది. ఉండకూడదని అనటం లేదు అత్తయ్య. నన్ను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాను. ఇదివరలో నవ్వుకు నిర్వచనంగా ఉండేదా లేదా మీ అమ్మాయి? గంభీర ముద్రలు, వెడినిట్టూర్పులు భరించలేకుండా ఉన్నాను అన్నాడు. దానికి కూడా విజయ రియాక్ట్ అవ్వలేదు.
చూసారా, వాగి వాగి వాడే ఊరుకుంటాడని జవాబు చెప్పటం లేదు. అత్తగారితో ఫిర్యాదు చేశాడు. ఆమె ముసిముసిగా నవ్వింది. నా పిల్ల తండ్రి లేక ఏదో నా పెంపకంలో పెంకిగా అయితే మన్నించిన ఆయన అందామా. చచా, అవేం మాటలండి. సరదా కంటే మీరు సీరియస్గా మాట్లాడుతున్నారు. కాఫీ తీసుకుని రాజా నవ్వేశాడు. రాజా, మనం పిక్చర్కు వెళదామా? ఆహా, నేడెంత సుదినం. నా జన్మ తరించింది, దేవి కరుణించింది. బందా హాజరు. అతను లేచి తయారయ్యాడు. విజ్జు, లే, తయారవ్వు అన్నాడు. ఇంకేం తయారు, పదండి. లేచింది విజయ. అతను ఆగిపోయాడు. విజయ మామూలు కట్ ఆఫ్ వాయిల్ చీర కట్టుకుంది. వదులుగా ముడి చుట్టుకుంది. నల్లని చుక్క బొట్టు తప్ప చేతులకు ఏ అలంకారాలు లేవు. గాజులు కూడా తీసివేస్తుంది హాస్పిటల్కి వెళుతుంటే. విజయ, వెళ్ళి చీర మార్చుకురా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. రాజా, ఎవరైనా నా గురించి అడిగితే మా పని మనిషి అని చెప్పు అంది అసహనంగా. రాజా పకపకా నవ్వేశాడు. విజ్జు, అందరూ నువ్వెంత ఇస్తావో ఆ జీతానికి రెట్టింపు ఇస్తామన్నారు. ఆ పని మనిషిని మాకు పంపించు అంటారు అన్నాడు అల్లరిగా చూస్తూ. విజయ కోపం కరిగిపోయింది. ఆమె చిన్నగా నవ్వింది. నాకు బట్టలు మార్చుకునే ఓపిక లేదు అని పర్సు తీసి చేతులకు గాజులు ఎక్కించుకుంది. ఈ కాలం పిల్లలకు అంతా తొందరే. ఉద్యోగం లేదని వాడిని ఎవరన్నా పోరారా? బెంగళూరులో అటుదటే ఉద్యోగం చూసుకున్నాడట. మా హర్ష వస్తాన్రా అంటే తనే హోటల్లో ఉంటున్నాడట. లలితమ్మ ఎవరితోనో అంటోంది. ఏం అల్లరి చేసినా ఇప్పుడేగా, ఉండనీయండి అంటోందామె. ఆమె ఎదురింట్లో దిగిన మ్యూజిక్ టీచర్. వారి కోరికేనమ్మా నేను జీవిస్తోంది. కానీ అమ్మాయి హోటల్లో ఒంటరిగా ఉంటుందని నా భయం అంది లలితమ్మ. మొన్న మీ వియ్యంకుడు కోడలు కోటిలో కనిపించారు అన్నదామె. విజయ గుండెల్లో రాయి పడింది. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో? అన్నయ్య ఊళ్ళోకి వస్తే నన్ను చూడకుండా ఇంటికి వెళ్ళడు. లలితమ్మ తేలికగా తీసిపారేసింది. ఆ క్షణం గండం గడిచినా ఇది దినదిన గండం లాంటి సమస్య. ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. విజ్జు, బయట నుంచి రాజశేఖర్ కేక వినిపించింది. విజయ సర్దుకుని బయటకు వచ్చింది. స్కూటర్ ఎక్కి కూర్చుంది. రాజా, మనం సినిమాకు వెళ్ళటం లేదు, ఇందిరా పార్కుకు వెళుతున్నాం అంది విజయ. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. రాజా, నీ జోకులు కేకుల్లా రుచిగా ఉన్నాయనుకునే మూడ్లో లేను అంది కాస్త కోపంగా. ఏం జరిగింది విజ్జు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. మరో 5-6 నిమిషాలకు స్కూటర్ ఇందిరా పార్క్ ముందు ఆగింది. ఇద్దరూ దిగారు. ఇద్దరు అడుగులు కొలుస్తున్నట్టు వెళ్ళి ఒక చోట కూర్చున్నారు. కారాలు మిరియాలు నూరుతున్నావు, ఏమిటో ఇప్పుడు చెప్పు అన్నాడు రాజా. మీరు మా ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి హుస్సేన్ ఆసుపత్రిలో ఉన్నట్టు, 20 తారీఖున అతనికి ప్రమాదంగా ఉన్నట్లు సర్టిఫికెట్లు తీసుకున్నారు కదూ? తీక్షణంగా చూసింది. నీకెవరు చెప్పారు? అలాంటి సర్టిఫికెట్లు రోజుకి ఎన్నో ఇస్తాడు మీ ప్రొఫెసర్ అన్నాడు నిర్లక్ష్యంగా. మా ప్రొఫెసర్ ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తాడో నాకు అనవసరం రాజా. నేను అడుగుతున్నది నువ్వు సర్టిఫికెట్ తెచ్చావా లేదా అని నిలదీసినట్టు అడిగింది. తెచ్చాను. ఇప్పుడేమైంది? ఆ రోజు అక్కడ దుమ్మి జరిగింది. కూలీలు హుస్సేన్తో గొడవ పడ్డారు. అతను అక్కడున్నాడంటే పోలీసులు డబ్బు గుంజాలని చూస్తారు. అందుకు చేశావో ఎందుకు చేశావో నాకు అనవసరం. నా పేరు వాడుకోవద్దని చెప్తున్నాను అంది కోపంగా. విజ్జి, నీ పేరు చెప్పకపోతే ఓ 100-200 ఖర్చు పెట్టేవారము అన్నాడు నిర్లక్ష్యంగా. ఆ 200 కూలీలకు ఇస్తే పోలా అంది. విజ్జు, నీ ఆశయాలు అనుకోవటానికి తేలికగా ఉంటాయి, ఆచరించటానికి బరువుగా ఉంటాయి. వెధవలకు ఇలా చిన్న చిన్న విషయాలలో డబ్బులు ఇవ్వటం అలవాటు చేస్తే ఎందుకు పనికి వస్తారు? మేము మా కాంట్రాక్టు కట్టిపెట్టి ఇంట్లో కూర్చోవాలి అన్నాడు విసురుగా. ఓహో, చాలా ఎదిగిపోయాడు రాజా అంది. ఆమెకు భర్తను చూస్తే కోపం, జాలి ఒక్కుమ్మడిగా వస్తున్నాయి. అవును, ఎదిగిపోయాను, ఎదిగిపోతాను, నలుగురు నడిచే దారిలో నడుస్తాను అన్నాడు. విజయ్ అతని వంక ఆశ్చర్యంగా చూసింది. అతను ఉద్యోగం వదిలి, ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చిన లెక్చరర్ పోస్ట్ ఆఫర్ వదిలి కాంట్రాక్టర్గా పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. ఏమన్నాడు? విజ్జు, కాంట్రాక్టర్లు అనగానే రక్తం పీల్చి డబ్బు చేర్చే మనుషుల్లా కనిపిస్తారు. దాన్ని తల్లకిందులు చేసి ఇక్కడ నీతిగా నిజాయితీగా ఉండొచ్చని నిరూపిస్తాను అన్న రాజశేఖరమేనా? న్యాయాన్ని కొనలేని, అమ్మలేని అమాయకులకు అన్యాయం చేసి అబద్ధపు సాక్ష్యం పుట్టిస్తున్నాడు. ఇదంత అన్యాయం. తను అతడిని 2-3 విషయాలు అడుగుదామనుకుంది. కానీ జవాబు ఆమెకు తెలుసు.
ఆ రోజు భర్త స్కూటర్ రాక బస్సులో వస్తుంది. ఇద్దరు అమ్మాయిల సంభాషణ విన్నది. పేపర్ తెరిస్తే చాలే, సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ పిచ్చివాడు ఫోటో ఉంటుంది అన్నదో యువతి. వాడు పిచ్చివాడా? చచా, టై, సూటు, బూటు, ఎంత అందంగా ఉన్నాడో అన్నది రెండో అమ్మాయి. అందమా పాడా? వేషాలు. డబ్బుంది కదా అని రోజు ఫోటోలు పేపర్లో వేయించుకోవటమేనా? అసలు ఎడిటర్స్కి బుద్ధి లేదు అంటుందా యువతి. కుతూహలంగా ముందుకు వంగి వాళ్ళిద్దరి తలల మధ్యగా వార్తాపత్రిక చూసిన విజయ ముఖం పాలిపోయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, తన భర్త, తను అమితంగా ఆరాధించే భర్త. సాంస్కృతిక సంఘాల వారి సంగతి తనకు బాగా తెలుసు. డబ్బు ఇచ్చేవాడు ఉన్నాడంటే ఇంద్రుడు చంద్రుడు అంటూ కాకా పడతారు. కొంచెం పొరపాటు దొర్లితే చాలు, తిరిగి ముఖం చూడరు. వాటికి తన భర్త రాజపోషకుడు కదా. తన కొలీగ్, తనతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రమీల కనిపించింది. ఏమిటోయ్, ఇంపోర్టెడ్ కారు కొని నాకు చెప్పవా? ఇంపోర్టెడ్ కారు కాదే తల్లి, ఇండియాలో దొరికే ఫియట్ కూడా కొనలేదు ఇప్పుడే. అయినా నేను కారు కొన్నట్టు నీకు కలకాని వచ్చిందా అని విజయ నవ్వింది. నంగనాచి తుంగబుర్రవు కదే, మా అమ్మ డాక్టర్వి, లాయర్లా మాట్లాడక బాగుండదు. స్వయంగా మీ వారు శ్రీవారు ఆ కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి సినిమా తార చిత్రగారిని రిసీవ్ చేసుకుని బ్లూ మూన్కి తీసుకువెళ్లారు అన్నది. ఈసారి విజయ పక్కపక్క నవ్వింది. అబ్బబ్బా, ఏం కథ చెప్పావే తల్లి. ఆ కారు ఏ నిర్మాతదో అయి ఉంటుంది. అందులో మా వారు ఎక్కువ ఉంటారు. కొయ్ ఇదిగో చిత్ర నిర్మాతల ఆహ్వానం మీద రాలేదు. మా తమ్ముడు మెంబర్గా ఉన్న అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వచ్చింది. మీ వారు కమిటీ చైర్మన్, వారే స్వయంగా చెప్పారు అన్నది. జోక్ చేసి ఉంటారు అని కొట్టిపారేసింది. మర్నాడు మరో డాక్టర్ చెప్పారు, రాజశేఖర్ కారులో తిరుగుతున్నాడని. ఆ కారు ఎక్కడిదో అర్థం కాలేదు. 10 రూపాయలు ఎక్స్ట్రా పాకెట్ మనీ కోసం తాపత్రయపడే భర్త దగ్గర వందలకు వందలుంటున్నాయి. ఏ సాంస్కృతిక సంఘం కార్యక్రమం జరుపుతున్నా అక్కడ రాజశేఖరం ఉంటున్నాడు. విజ్జు ఇలా మాట పలుకు లేకుండా కూర్చుందామనే నన్ను ఇక్కడికి రమ్మన్నావా? రాజశేఖరం గట్టిగా అరిచేసరికి తేరుకుంది విజయ. కాదు రాజా, కొన్ని విషయాలు అమ్మ వినకూడదని ఇక్కడికి రమ్మన్నాను. ఒక వంక శ్రీహర్షాలా ఉంటే రెండో వంక మనం పోట్లాడుకోవటం అంత మంచిది కాదేమో. ఇంకా ఏమైనా అడిగేవి ఉన్నాయా? ఉన్నాయి, కానీ సక్రమమైన జవాబు వస్తుందని ఆశ లేదు అన్నది ఆమె ఎటో చూస్తూ. నేనేమంత పిరికివాడిని కాదు, అందుకే కాబోలు నాకు చెప్పకుండా దాచారు అదిరిపడ్డాడు రాజశేఖరం. విజ్జు, నీకెలా తెలిసింది? ఎలా తెలుసు అన్నది కాదు ముఖ్యం, నిజమా కాదా అన్నది కావాలి. నిజమే అన్నాడు రాజశేఖరం. సరే పదండి, లేచింది విజయ. అతను లేచాడు. ఆమెను అనుసరించి స్కూటర్ వరకు వచ్చాడు. విజయ, ఒక పార్టీ అవసరం లేదనుకుని ఇన్స్టాల్మెంట్పై ఇచ్చారు. అప్పు తీరాక నీకు చెబుదామనుకున్నాను అన్నాడు. విజయ, ఇంకా అతను మనది కాదంటాడేమో, సరదాకు స్నేహితుల దగ్గర తీసుకుని నడుపుతున్నానని అంటాడేమో, ఓ వార్నింగ్ ఇచ్చి పంపుదామనుకుంది. చూడు రాజా, కారు, వాచి, రేడియో లాంటి వస్తువులు ఇలా తీసుకోవద్దు. మనం 2-3 సంవత్సరాలలో కొందాం అని మృదువుగా హెచ్చరించాలనుకుంది. అతను కారు కొన్నాననేసరికి హతాశురాలైపోయింది. రాజా, నిజంగా మీరు ఆ మాట అంటున్నారా? నిజమే. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. విజయకు ఆవేశం లాంటిదే వచ్చింది. అతని చెయ్యి పట్టి ఇటు తిప్పింది. మీరేనా ఆ మాట అంటుంది? ఆప్కోలో మంచి టైలున్నాయి విజ్జు, తీసుకోనా అంటూ మీరు వేలకు వేలు పెట్టి కారు కొంటూ నాతో ఒక్క మాట చెప్పకూడదనుకున్నారంటే మీరు మారిపోయారనుకోవాల్సి వస్తుంది అన్నది బాధగా. లేదు విజ్జి, లేదు, ఏదో చెప్పబోయాడు. వద్దండి, వద్దు. ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మీరు మరో 4 అబద్ధాలు ఆడటం బాధగా ఉంటుంది అన్నది. మారే కాలాన్ని అర్థం చేసుకోమంటున్నాను విజ్జి, ప్రయత్నిస్తున్నాను. అతను స్కూటర్ తీశాడు. ఆమె ఎక్కింది. అలా అతని వెనక కూర్చుని అతని నడుము చుట్టూ చెయ్యి వేసి అతని వీపుకు తల అంచి కూర్చుని స్వర్గం అంటే ఇదే కాబోలు అనుకున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అంత సన్నిహితంగా కూర్చోలేకపోయింది. జాగ్రత్తగా పట్టుకుని కూర్చుంది. ఇంట్లో విజయను దింపి అతను వెళ్ళిపోయాడు. విజయ మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది. లలితమ్మ ఆశ్చర్యంగా చూసింది. సినిమాకు వెళతామన్నారు కదా, టికెట్లు దొరకలేదమ్మా. మీరెక్కడికి బయలుదేరారు? స్వీటీ స్నేహితురాలి పుట్టినరోజట. మీరిద్దరూ బిజీగా ఉంటారు. పసిది దానికేం తెలుసు, ఒకటే మారం చేస్తుంది. తీసుకువెళుతున్నాను అన్నది లలితమ్మ.
స్వీటీ వెళ్ళిపోగానే విజయ కోటేశ్వరరావుకి ఫోన్ చేసింది. హలో మావయ్య, నాపై నిష్ఠూరం వేస్తే నేనేం చెయ్యను? ఇప్పుడు కోరేది ఒక్కటే, వాడు వాస్తవం గ్రహించే వరకు ఈ నాటకం ఆడక తప్పదు. మీరు ఎప్పటిలా రావాలి అని ఫోన్ పెట్టేసింది. ఆమెకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒకటే తపన, తను ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలనే ఆరాటపడేది. ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఆస్తిపాస్తులు లేవని కానీ ఆరాటపడలేదు. ఆ తరువాత తల్లి సంబంధం చూసామంటే అతని రూపు చదువు చూసింది, నచ్చాయి. అతన్ని పరీక్షగా చూడటం, అతని అభిరుచులు ఏమిటో తను ఎరగదు. వివాహమై హనీమూన్ నుండి రాగానే డ్యూటీలు, వేవిళ్ళు, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషను, సీటు కోసం తపన. ఆమెకు భర్త ఆశయాలను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. బెంగళూరులో ఉద్యోగం దొరికింది శ్రీహర్షకు. మల్లేశ్వరములో ఒక చిన్న పోర్షన్ అద్దెకు దొరికింది. 2 గదులు, ఒక చిన్న వంటిల్లు ఉంది. తల్లిని తీసుకొచ్చి నిశ్చింతగా ఉండవచ్చు, కానీ అంజని ఓ సమస్య కూర్చుంది అతని పాలిట. వంట పని, ఇంటి పని అతనికి బాధ లేదు. మరో 4 రోజులు పోతే బాలరాజు ఆరోగ్యం కుదుట పడుతుంది. అతను వచ్చి తన దగ్గర ఉంటాడు. అంజనిని వదిలించుకోవచ్చు, కానీ తల్లికి ఎలా అర్థం చెయ్యాలి? విద్యార్థి దశ ఎంత హాయిగా ఉండేదో. అత్తయ్య, మనుషులు ఎక్కడైనా తోటి మనుషుల్ని మింగుతారా? పెద్దమ్మ అమ్మను మింగావు అంటుంది అని అమాయకంగా అడిగే ఓ పాప అతని కళ్ళ ముందు కనిపించింది. అబ్బా అంజని, నువ్వు మనుషుల్ని కాదు, నా మనశ్శాంతినే మింగేశావు అని నుదురు రాసుకున్నాడు. యాకప్ప విచారం అని ప్రక్కన కాపురం ఉండే గోవిందరాజన్ వచ్చాడు. అతను శ్రీహర్షతో పనిచేస్తాడు. అతనే ఇల్లు చూసింది. ఏం లేదు గోవిందు, మీ భోజనాలు అయ్యాయా? భోజనం సాయంకాలమే చేస్తే లైటు కాలిపోవను అన్నాడు. శ్రీహర్షకు నవ్వు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ విశాల ప్రపంచాన్ని చూస్తున్నానేమో అనిపించింది. నిమ్మహేణతి దేవా, కన్నడమే వస్తుంది. నీ పెండ్లామును తీసుకురా, నా పెండ్లాముకు తోడు ఉంటుంది అన్నాడు. మంచిది అన్నాడు. అతను ఆ క్షణంలో ఒంటరిగా వదిలిపోతే బాగుండనిపించింది. కానీ అతను వదిలితేనా? 2 మంచాలు ఎత్తిపెట్టు, ఓ భోజనాల బల్ల ఎత్తిపెట్టు. అతని వాక్ ప్రవాహానికి అడ్డు ఉండదనుకుంటుండగా ఆపద్బాంధవిలా ఇంటివారి అమ్మాయి వచ్చింది. శ్రీహర్ష అంకుల్, యువర్ లెటర్. ఆమె నీలిరంగు కవరు అతని పైకి విసిరింది. శ్రీహర్ష ఉత్తరం అందుకుని ఆశ్చర్యపోయాడు. ప్రమ డ్రెస్ చూసి. అంజలికి తన అడ్రస్ ఎవరిచ్చారు? అక్కే అయి ఉంటుంది. ఉత్తరం విప్పాడు. తన తండ్రి నిర్దోషి అని విన్నపము. అతని చేతులు వణికాయి. చదవాలోచించి పోగులు పెట్టాలా అని ఆలోచిస్తుండగా గోవిందరాజన్ పై అడ్రస్ చూశాడు. అంజని అంటే మా చెల్లాయి. అవును, ఎగిరిపోక అట్లు ఉంటివేం? లేచి సామాన్లు ఎత్తిపెట్టి తయారుకా అన్నాడు. జవాబు చెప్పలేదు. లేచి మెల్లగా గదిలోకి వెళ్ళాడు. జాబు కూడా రహస్యంగా చదవాలా? తెలివి. అతను నవ్వి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష తేలికగా నిట్టూర్చాడు. ప్లాస్టిక్ వైరు అల్లిన మంచం ఒకటి కొన్నాడు. దానిపై నడుము వాల్చి ఉత్తరం విప్పాడు. బావా, నాకు తెలుసు నా తాలూకా మనుషులన్నా నేనన్నా మీకు కోపం వస్తుందని. నేను రేపు రాత్రికి బయలుదేరి ఎల్లుండి వస్తున్నాను. వుడ్లాండ్స్లో దిగుతున్నాము. సరాసరి వచ్చి మన ఇల్లు అంటూ చూసుకునే అదృష్టం లేదు. సముఖంలో అన్నీ. మీ నిర్ణయమే నాకు శాసనము. మీ అంజు. ఆ ఉత్తరంలో విన్నపాలు, వేడుకోలు ఉంటాయనుకున్నాడు. కానీ ఎంత నిబ్బరంగా రాసింది ఉత్తరం. అంజు. అతని హృదయం ఆక్రోశించింది. ఉత్తరంలో తేదీ చూశాడు. అదే రాత్రి బయలుదేరుతున్నారన్నమాట. తెల్లవారితే బెంగళూరులో ఉంటారు. ఎలా ఆహ్వానించగలడు? కోటేశ్వరరావు ఎదురు పెడితే గొంతు నొక్కకుండా ఉండగలడా? తమ్ముడు, ఉత్తరం వచ్చిందటగా. 2 రోజులు నువ్వేం వంట వార్పు పెట్టుకోకు. అంతా మా ఇంట్లోనే. రాజన్ భార్య కోమల వచ్చి చెప్పింది. ఎందుకండి, హోటల్ ఉందిగా. ఒకనాటి సంఘటన గుర్తు తెచ్చుకుని అన్నాడు. అదేం కుదరదప్ప, పద. ఆమె లాక్కుపోయినంత పని చేసింది. శ్రీహర్షకు వెళ్ళక తప్పలేదు. ఆ రోజు ఏదో పండుగ కూడాను. గోవిందరాజన్ ఇంట్లో మీరెప్పుడు అడిగినా అన్నా సారు అంటూ ఉదయం చెబుతారు. సారు అన్నా అని సాయంత్రం చెప్తారు. భార్యాభర్తలిద్దరికీ భోజనం మీద ఖర్చు పెట్టడం శుద్ధ దండగా అని తెలుసు అంటారు. ఏమప్పా, అన్న సారు నిమ్మ ఊరిగాయ ఉన్నది. 2 ఉర్లగడ్డలు నరికేదా? కోమలు అడిగింది. పండుగ రోజు అన్న సారేనా అని ఆశ్చర్యపోయాడు. ఉర్లగడ్డ భయవే. ఆ అన్నసారే వడ్డిచ్చు అన్నాడు గోవిందరాజన్. శ్రీహర్ష ఆ రోజు రుచులు, విటమిన్స్ అంటూ ఆలోచించే స్థితిలో లేడు. మరో రోజైతే ఇండైరెక్ట్గా ఓ బాణం వదిలేవాడు.
మన వాళ్లకు ఇంటి ప్రణాళికలను గూర్చి ఓ క్లాసు పెట్టాలోయ్. అటు భోజనానికి ఎంత, ఇటు బట్టలకి ఎంత ఖర్చు పెట్టాలో తెలియచేయటానికి. ఈరోజు అతని మూడ్స్ ఆఫ్ అయ్యాయి. అంజని ఆగమనము ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు అతనికి. ఏమప్పా, మజ్జిగ నిమ్మ ఊరగాయ రుచికి ఆరోగ్యానికి మంచిది అన్నాడు. అయితే మీరు రోజు తీసుకోండి, నా ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు అన్నాడు. అతనికి వాళ్ళ కాఫీ త్రాగాలన్న భయమే. గ్లాసులన్నీ కడిగి ఒకే చోట పోసినట్టు ఉంటుంది. ఉదయం ఆ కాఫీ అవాయిడ్ చేయటానికి తనకు కాఫీ అలవాటు లేదని, వాళ్ళు చూస్తే ప్రమాదమని కాఫీ మానేశాడు. అతనికో సత్యం అర్థమైంది. మన జీవితం మనదే కానీ మనం అనుకున్న స్వేచ్ఛ లేదని. మనిషి సంఘజీవి. అతను వచ్చి ఇంట్లో పడుకున్నా నిద్ర రాదు. ప్రతి చోట, ప్రతి అణువులో అంజని కనిపిస్తుంది. తను హైదరాబాద్ బండెక్కేస్తే ఎన్నాళ్ళీ పలాయనవాదం. మళ్ళీ ఉత్తరం తీశాడు. తండ్రి విషయం ఎత్తలేదు. కూతురు ప్రమాణం చెయ్యమంటే అబద్ధం ఆడలేదని తెలుసు. నిజమే చెప్పి ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? నిజం చెప్పి క్షమార్పణ కోరుతారు కాబోలు. తనేనా అంత పిరికివాడు? అతను స్టేషన్కి వెళ్ళాలని అలారం పెట్టుకున్నాడు కానీ ఆలస్యంగా నిద్రపోవటం వల్ల మెలకువ రాలేదు. మర్నాడు 6:30కు మెలకువ వచ్చింది. కంగారుగా లేచి ముఖం కడుక్కున్నాడు. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను తనకు చదువు చెప్పించాడు. సమాజంలో నిలబడే వసతి కల్పించాడు. అందుకైనా తను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. త్వరగా తయారై వుడ్లాండ్స్ చేరుకున్నాడు. అతను రిసెప్షన్ చేరుకుని కోటేశ్వరరావు గురించి అడుగుతుండగానే బావా అన్న కంఠం తేనెలూరిస్తూ పిలిచింది. అతను తల తిప్పాడు. అతని ఎదురుగా అంజని నిలబడి ఉంది. అప్పుడే హోటల్కు వచ్చినట్లుంది. నలిగిన బట్టలు, చెరిగిన జుట్టు గమ్మత్తుగా ఉంది. నుదుటి దిద్దుకున్న ఎర్రని కుంకుమ చెదిరి బొట్టు భారతదేశ పటంలా తయారైంది. కళ్ళ కాటుకు విస్తరించి కళ్ళ క్రింద వరకు ప్రాకింది. రా బావా, పైకి వెళదాం అన్నది. అతను ఆమెను పరీక్షగా చూశాడు. అసలే సన్నగా బంగారు తీగలా ఉండే మనిషి మరింత చిక్కిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుంది. మీరు బాగా నల్లబడ్డారు అన్నది అంజు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతనికి ఎన్నో చెప్పాలని ఉంది కానీ నోట మాట రాలేదు. ఆ చెయ్యి పట్టుకుని నడుస్తుంటే ఆ స్పర్శే ఎన్నో కబుర్లు చెప్తున్నట్టు ఫీలయ్యాడు. రండి, గది తలుపులు తీసింది. పులి బోనులోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది. కానీ గదిలో ఎవరూ లేరు. మీ నాన్నగారు? సంశయంగా చూశాడు. అవతల గదిలో ఉన్నారు అన్నది. ఆమె అణువణువు అతని స్పర్శతో పులకించిపోయినట్టు ఆమె తీరు చెప్తుంది. తనకి బాధగానే ఉంది. తమ సమాగం ఇంత నీరసంగా, నిశ్శబ్దంగా అయినందుకు. కానీ అతని ముందు పదే పదే ఒక ఊహాచిత్రం కనిపించింది. అది అతని తండ్రిది. వీళ్ళు అత్యాచారాలు చెయ్యకపోతే తను అందరిలా, తండ్రి చాటు బిడ్డలా ఎంత ఉదాత్తంగా పెరిగేవాడు. తన మౌనంగా నిలబడటం చూసిన అంజని బాధపడింది. కూర్చోండి బావా. అన్నాడు. కూర్చున్నాడు. స్వీటీ మీకు తీపి తీపి ముద్దులు పంపింది. నీ పర్సులో వేసిందా? నవ్వుతూ అడిగాడు. నా పెదవులపై అని చెప్పబోయేటంతలో గదిలోని ఫోన్ రోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తింది. వచ్చారు నాన్న. ఉన్నారు. టిఫినా? లేదు, ఇప్పుడేగా వచ్చింది. కరిగిపోతున్న కాఠిన్యం శ్రీహర్ష గుండెల్లో మళ్ళీ పేరుకుపోయింది. అతని ముఖం జేవురించింది. బావా, కాఫీ వస్తుంది. 5 నిమిషాలు ఈ మ్యాగజైన్స్ చూస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను అని బాత్రూంలో దూరింది అంజని. అతను గాఢంగా నిట్టూర్చాడు. పరిస్థితులు జీవితాన్ని ఎంత తారుమారు చేస్తాయి. తను ఏమనుకుని వివాహం చేసుకున్నాడు? తనదైన అంజని దూరంగా ఉండవలసిన దుస్థితి. 3 సంవత్సరాల క్రితం కాబోలు ఒక రోజున విజయ పిక్చర్ ప్రోగ్రాం పెట్టింది. అంజని కూడా వచ్చింది. కాలేజీ నుంచి వచ్చినట్టున్నావంజు, ముఖం కడుక్కోరాదు అన్నది లలితమ్మ. బాత్రూమ్ వైపుకు వెళ్ళింది అంజని. తను ఉంగరం మరిచి వచ్చాడు. తెచ్చుకుందామని వెళ్ళాడు. ఆమె ముఖం నిండా సబ్బు పట్టించి చెంబు కోసం తడుముతుంది. అతను వెళ్ళి అల్లరిగా ఆమె ముందు నిలబడ్డాడు. తడుముతూ తన ముఖం 2 చేతులతో పట్టుకుని కివ్వుమని కళ్ళు విప్పి సబ్బు నురుగు కళ్ళలోకి పోగానే అబ్బా అన్నది. ఏమైంది? ఏమైందే తల్లి? లలితమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడికే కళ్ళు కడిగేసుకుంది అంజని. అబ్బా చూడమ్మా, నీ కోడలు అమాయకురాలు. వేలికి వెన్నకు భేదం తెలియదు అంటావు. నా ముఖానికి సబ్బు నురుగు పులిమింది చూడు అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఈ వేషాలు నా దగ్గర వెయ్యకురా. ఆమె ముసిముసిగా నవ్వుతూ మందలించింది. ఈనాడు సరిగంగ స్నానాలు చేసినా తమనెవరూ అడగరు. కానీ విధి విచిత్రమైన నాటకం ఆడుతుంది.
అంజు, నీకు తండ్రి లేడనుకుని నాతో వచ్చే, ఇద్దరం దూర తీరాలకు వెళ్ళిపోదాము అనబోయి పైకే అన్నాడు. ఏమిటండి? అంజని తల తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అతను తన పొరపాటు తెలుసుకున్నాడు. ఆమె రెట్టించే అవకాశం రాకుండా వెయిటర్ కాఫీ తీసుకువచ్చాడు. అంజని తనే అందుకుని భర్తకి ఇచ్చింది. కాఫీ మౌనంగానే అందుకున్నాడు. మీరు ఆఫీస్కి వెళ్ళాలా? అంజని ప్రశ్న విని తెల్లబోయాడు. ఎంత నిర్భయంగా స్పష్టంగా అడుగుతున్నది. ఒక్క మాటకు 3 సార్లు తడుముకునే అంజనీయేనా అన్న ఆశ్చర్యం కలిగింది. తెగింపు మనిషికి ధైర్య సాహసాలు కలిగిస్తాయని మర్చిపోయాడు. అవును, చేరింది మొన్నేగా, సెలవు ఇవ్వరు. అయితే మధ్యాహ్నం గాని సాయంత్రం గాని మాట్లాడుకుందాం అంది తన కప్పు తీసుకొని కాఫీ సిప్ చేస్తూ. ఇద్దరి మధ్య మాటలు పెరగటం లేదు, కానీ కాలం తిరుగుతుంది. బావా, ఫలహారం చేస్తారా, భోజనమా? అమాయకంగా కళ్ళలో ఆరాధన నింపుకున్న అంజని అలా అడుగుతుంటే నిర్లక్ష్యం చేయలేకపోయాడు. భోజనం చేసి వెళ్తాను అన్నాడు. అదే మంచిది, నేను భోజనం చేసి సాయంత్రం మీరు వచ్చే వరకు నిద్రపోతాను అన్నది. అతను తలాడించాడు. అంజని లేచి భోజనానికి ఆర్డర్ చేసింది. బావా, వదిన వచ్చి చూసి పొమ్మని చెప్పిందండి అన్నది అతి సహజంగా. ఈ ఆదివారం వెళ్తాను. ఏం, మేము ఈ ఊరు వచ్చామనా? తెలివి మీరిపోతున్నాం. వస్తువుల ప్రభావం కావచ్చు. ఓహో, నేను మీకు ముందే చెప్పాను, మీ అంతట మీరు కోరే వరకు మీ నుండి నేను ఏమీ ఆశించనని. వదిన గారిని చూడాలని ఉంటే వెళ్ళండి, అంతేగాని నా సముఖంలో ఆదివారం గడపడం కష్టం అనుకోవద్దు అన్నది. అతను జవాబు చెప్పలేదు. భోజనాలు వచ్చాయి. ఇద్దరు మౌనంగా భోజనం ముగించారు. శ్రీహర్ష ఆఫీస్కి వెళ్ళిన మనసు పని మీద లగ్నం చేయలేకపోతున్నాడు. అన్యమనస్కంగా సాయంత్రం వరకు గడిపాడు. అతని హృదయం పదే పదే అంజనిని కోరుతుంది. ఆమెతో మాట్లాడాలని, ఆమె సన్నిధిలో అన్నీ మర్చిపోవాలని ఉంది. ఆమెను పదే పదే చూడాలని మనసు తాతాలాడుతుంది. అతను అనుకున్న దానికంటే ముందే హోటల్ చేరాడు. తలుపు తట్టబోయాడు. తలుపు తీసుకుని బయటికి వస్తున్నాడు కోటేశ్వరరావు. అంజు, అబ్బాయి వచ్చే వేళ అయింది, నేను వెళ్ళిపోతానమ్మా అనటం విన్నాడు. మాట అన్న తరువాత మనిషిని చూశాడు. పలకరిస్తే పౌరుషంగా మాట్లాడతాడేమోనని, కోటేశ్వరరావు పలకరిస్తే ఏదో జవాబు చెప్పాలని శ్రీహర్ష అనుకున్నారు. కానీ అసలు జవాబు చెప్పలేదు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అతను తన గదిలోకి వెళ్ళాక శ్రీహర్ష అంజని గదిలోకి వచ్చాడు. ముఖం కడుక్కుంటారా, స్నానం చేస్తారా? ముఖం కడుక్కొని వస్తాను అని బాత్రూంలో దూరాడు. కానీ ఇల్లు తీసుకున్న దగ్గర నుండి సరైన స్నానమే లేదు. వేడి నీళ్ళుంటే తప్ప స్నానం చెయ్యలేడు. స్టవ్ పై కాగే వరకు ఆగే తీరిక, ఓపిక లేవు. అందుకే త్వరగా 2 చెంబులు నీళ్లు పోసుకుని బయటపడతాడు. వేడి నీళ్ళు టబ్స్ చూడగానే అందులోకి దిగిపోవాలనే కోరిక కలిగింది. అంతే, నీళ్ళిప్పి షాంపూ పోసి టబ్బులో దిగిపోయాడు అతను. సమయం బయట అంజని ఎదురు చూస్తోందని కూడా మర్చిపోయి టబ్లో విశ్రాంతిగా ఒరిగాడు. అంజని చాలాసేపు బయట అతని కొరకు చూసింది. అతను ఎంతకు రాలేదు. పైగా నీళ్లు పడిన శబ్దం కావటం లేదు. ఏమై ఉంటుంది? ఆమె ఆగలేక తలుపు తోసింది. అతను అరమోడ్పు కన్నులతో చూస్తూ నిశ్చలంగా నీళ్లలో పడుకున్నాడు. సబ్బునూరగ చేతితో చిలికినట్టు అటు ఇటు కదుపుతున్నాడు. బావా, అంజని పక్కపక్క నవ్వింది. అతను అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు కళ్ళు పూర్తిగా విప్పి చూశాడు. అంజు, ఆమె నవ్వుతుంటే మైమరిచి చూశాడు. ముత్యాల్లో ఉన్న పలువరస తళుక్కుమన్నది. అతను చెయ్యి పట్టి లాగాడు. ఆమె వెళ్ళి టబ్లో పడింది. ఆమె తల అతని తలతో ఢీకొన్నది. అబ్బా, సారీ అంటూనే అతని పెదవులు ఆమె ముఖం, గొంతు పరామర్శించాయి. ఇద్దరు ఈ లోకాన్ని మర్చిపోయారు. అంజు, అతని చేతులు అప్రయత్నంగా ఆమె జాకెట్టును తడిమాయి. ఇద్దరి మనసులు ఉద్రేకంతో ఊగిపోతున్నాయి. బయట బెల్ నిర్విరామంగా వినిపించింది. అంజు, ఎవరో చూడు, తొందరగా తడిబట్టలు మార్చుకో అన్నాడు శ్రీహర్ష. అతని మెడను 2 చేతులతో పెనవేసింది. వాళ్ళు మనకేమైందోనని తలుపులు విరగ్గొడతారు అన్నాడు. అయిష్టంగా లేచి బట్టలు వదిలి పెడుతుండగా ఒంటి నిండా చుట్టుకున్నది. కాలింగ్ బెల్ ఆగిపోయింది. ఫోన్ మ్రోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తింది అంజలి. ఏమిటి నాన్నగారు? స్నానం చేస్తున్నాను అన్నది. ఆ మాటలు బాత్టబ్లో ఉన్న శ్రీహర్షకు వినిపించాయి. అతను ఒక్కసారి స్పృహ వచ్చిన వాడిలా లేచాడు. గబగబా ఒళ్ళు తుడుచుకుని బట్టలు వేసుకున్నాడు. తండ్రితో మాట్లాడటం ముగిశాక టీ ఆర్డర్ చేసి వచ్చింది అంజలి. ఆమె బట్టలు మార్చుకుని తల తుడుచుకుంది. ఏమన్నాడు మీ నాన్న? నీతో అబద్ధం చెప్పాడా? అతి మామూలుగా అడిగాడు శ్రీహర్ష. ఆయన మనసుకు ప్రతిబింబం అయిన డైరీలు చదివాను అన్నది ఆమె పొడిగా.
ఒక్క నిమిషంలో దొరికే అమృతం దొరకలేదు. తను దురదృష్టవంతురాలు. ఆమె ఒక నిట్టూర్పు వదిలింది. టీ త్రాగి మనం చాముండేశ్వరి దేవాలయం చూసి వద్దామా అన్నది. అతను ఎందుకన్నట్టు చూశాడు. ఆలయ ప్రాంగణంలోనైనా నేను నిజం చెబుతానన్న నమ్మకం కలిగించటానికి. అదీ కాక నాన్నగారి వెంట వచ్చి ఎప్పుడో చూశాను ఈ గుడి. మీతో చూడాలని ఉన్నది. అక్కడి నుంచి చూస్తే పట్టణమంతా కనిపిస్తుంది అన్నది. సరే అన్నాడు పొడిగా. అంతలో టీ వచ్చింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను